ఈరోజు యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మండల్ లెవెల్ ప్రోగ్రాం మా పాఠశాలలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది. మన మండల స్థాయి అధికారులు కూడా మా పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండటం దానికి మేమంతా కూడా మా స్టాఫ్ అందరం కూడా ఆనందిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే చేస్తే చక్కగా నిర్వహించబడుతుంది అన్నప్పుడు వెంటనే వాళ్ళ మైండ్ లో పేటేరు స్కూల్ గుర్తుకొస్తుంది. ఇది కాదు, మన ఎంఈఓ గారు కూడా అంత ముందు కూడా 1-2 ప్రోగ్రాంలు నిర్వహించినప్పుడు కూడా ఎప్పుడైనా సరే పేటేరు స్కూల్ గుర్తుకొస్తుంది. దానికి మేము చాలా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఎందుకంటే మా స్కూల్ అంత గుర్తింపు ఉన్నది మీ మనసులో, మా పాఠశాలకి అంత ఆ స్థాయి గుర్తింపు స్థానం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నిర్వహిస్తే సక్సెస్ అవుతుంది అనడంలో దానికి కారణం కూడా నేను చెప్తున్నాను. మరి ముఖ్యంగా మా పీడీలు వాళ్ళు సరే ఇట్లా ఇచ్చారండి, మనకి మా ప్రోగ్రాం నిర్వహించాల్సి ఉంటుంది, మన అధికారులు వీళ్ళందరూ వస్తారనగానే సరే రానివ్వండి నిర్వహిద్దాం అంటారు. 6 గంటల ప్రోగ్రాం అంటే వాళ్ళు 5ంటికి ఉంటారు. ఇదిగా ఏ ప్రోగ్రామ్ స్టేట్ జోన్ జరిపినప్పుడైనా సరే రాత్రి ప్రాణాలు ఇక్కడే ఉండరు, అంత డెడికేషన్ గా నిర్వహించారు. దానికి మా స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారు. రేపల్లె మరియు నిజాంపట్నం రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరపు నుంచి ఒక సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఈ సంవత్సరం నుంచి యూరియా మరియు డిఏపీల పైన ప్రభుత్వం నూతనంగా తీసుకురాబడిన ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్క రైతు మీ యొక్క రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విఏని కలిసి మీ యొక్క పొలం అంతా ఆన్లైన్లో ఉందా లేదా అని సరిచూసుకోవాలను. మరియు కౌలు రైతు కార్డుల కొరకు కూడా మీరు విఆర్ఓని అలాగే విఏని సంప్రదించి కౌలు రైతు కార్డులు కూడా సిసిఆర్సి కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎవరైతే ఈ ఆన్లైన్లో నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఎరువులు గవర్నమెంట్ సిఫారసు మేరకు, ఏదైతే శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే ఈ యొక్క ఎరువుల పంపిణీ అనేది చేయనున్నారు. తప్పనిసరిగా ఎరువుల డీలర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారు. ఎరువుల డీలర్ల దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా సరే, ఆర్ఎస్కే అసిస్టెంట్ల దగ్గర అయినా సొసైటీల దగ్గర అయినా కూడా ఈ ఎరువులు పొందాలి అంటే తప్పనిసరిగా ఏపీ ఎయిమ్స్ యాప్లో నమోదై ఉండాలి. దయచేసి ప్రతి ఒక్క రైతులు కూడా మీ యొక్క పరిధిలో ఉన్న పొలాలన్నీ కూడా వెరిఫై చేసుకొని అలాగే ఏపీఎఫ్ఆర్ ఐడి కూడా ఉండాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే కన్సర్న్ విఏ ద్వారా మండల వ్యవసాయ అధికారి వారికి తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రేపల్లి కార్యదర్శి మండలారి గారికి, రేపల్లి మండలం పరిధిలో పనిచేస్తున్న కాంగ్రెస్ అందరికీ, మొడ్డు హనుమంతరావు గారు మా చిన్నప్పటి నుంచి ఆయన మంచి వయసులో ఉద్యమాల వైపు ఆకర్షించి ముందు చదువుకునేటప్పుడే విద్య మీద యూనియన్ స్థాపించి హనుమంతరావు గారు, బసపున్నయ్య గారు, వీరందరూ గంగాధరరావు గారు, వీళ్ళంతా హక్కుల కోసం పోరాటాలు నడిపిన వ్యక్తి. అట్లాగే ఇందాక మన మండలాలు చెప్పినట్టు స్థానిక చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు కల్పించే దానికోసమే ఎమ్మెల్యేగా ఎన్నికవటం, రాజ్యసభగా ఎన్నికవటం, ప్రజల హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్కుని కాపాడే దానికోసం ఆయన చాలా కృషి చేశారు. అంతేకాదు వెల్లటూరు ప్రాంతంలో కింద కరకట్ట నుంచి లంకల ప్రాంతం అంతా కృష్ణానది బ్యారేజీలు లేక ఎప్పుడు పొంగుతూ ఉండేది. లంకల ప్రజానికానికి చేదోడు వాదోడుగా పార్టీ నాయకత్వం వహించి వెల్లటూరులో క్యాంపులు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసే దాంట్లో కానీ అనేక కృషి చేయడం జరిగింది. అంతేకాదు మన పత్రికా ప్రజాశక్తి సంపాదకీయే కాదు, ఆల్ ఇండియా రేడియోలో, నేను చిన్నపిల్లడు ఎప్పుడైతే ఆల్ ఇండియా రేడియోలో తన యొక్క మార్కిజం, శ్రామికుల శ్రమ అనే దాని మీద చూపుతూ వచ్చేది పొద్దున్నే 6-6:30కి. అయితే తర్వాత ఈ రకంగా అయితే మొత్తం ప్రజలు మారిపోతారని అప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని కట్ చేయడం జరిగింది. మేము పొద్దున్నే 6:30కి వెళ్ళి మా పంచాయతీ రేడియో ఉండేది. ఆ రేడియో దగ్గర కూర్చుని ఈయన వాక్, ఈయన కంఠం, ఆయన స్పష్టత ఆ రకంగా చాలా ప్రజలను ఆకర్షించేదానికి పద్ధతుల్లో ఉండేది. ఆయనే కాదు, ఆయన భార్య
మీరు సైకిల్ ఎక్కించుకుని కూలీ పెంచాలని, రైతుల హక్కులు కాపాడాలనే దానికోసం ఆ ఏరియా అంతా తిరిగి మన ఏరియా అంతా తిరిగి సైకిల్ తొక్కుంటూ మా భార్య కొంచెం ఒళ్ళు ఎక్కువైనా బరువైనా ఈయన సైకిల్ తొక్కుంటూ ఆయన కష్టపడి ప్రజా ఉద్యమాలు నిర్మించే దానికోసం పనిచేసిన వ్యక్తి. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జవహర్లు అర్పిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రేపటి డివిజన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జేఈఈ మెయిన్స్ నందు మౌంట్ ఫోర్ట్ పాఠశాలలను పూర్వ విద్యార్థుల విజయ ప్రభంజనం. ఇటీవల విడుదల అయినటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఫలితాల నందు మా పూర్వ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ విభాగంలో జి. నీలేష్ ఎన్ఐటి సూరత్ నందు, మెకానికల్ విభాగం నందు సిహెచ్. రాకేష్ ఎన్ఐటి, అనన్య ఐఐటి గ్వాలియర్ నందు, కెమిస్ట్రీ విభాగంలో జి. సాహితీ ఐఐటి ఖరగపూర్ నందు సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్ గారు, వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ ప్రదీప్ గారు మరియు ఉపాధ్యాయులు ర్యాంకులు పొందిన విద్యార్థులను అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాల కీర్తిని అందరికీ చాటేలా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ, పాఠశాలలో మేము అభ్యసించిన అకాడమిక్ స్టాండర్డ్స్ మరియు జ్ఞానం వలన మేము ఈ ర్యాంకులు సాధించడానికి ఎంతో దోహదం చేశాయని తెలిపారు.